అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఫ్యాక్టరీ మరియు యంత్రాలను ఎలా ఏర్పాటు చేయాలో చర్చించబోతున్నాం. ఈ సంస్థ ఉత్పత్తుల సజావుగా కదలికను సులభతరం చేస్తుంది మరియు మన సామర్థ్యాన్ని పెంచుతుంది. 500 నుండి 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 240 కిలోల సామర్థ్యం కలిగిన కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టి పెడతాము. మొదట మనము రా మెటీరియల్ ఎంట్రీ అండ్ స్టోరేజ్ తో ప్రారంభిస్తాము. ముడి సుగంధ ద్రవ్యాలను అందుకోవడానికి ప్రవేశ ద్వారానికి సమీపంలో ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోండి. ప్రవేశ ద్వారం పక్కన ఈ ముడి పదార్థాల కోసం నిల్వ స్థలాన్ని ఏర్పాటు చేయండి. ఇది అన్లోడ్ చేయడానికి మరియు ప్రాసెసింగ్ ప్రాంతానికి రవాణా చేయడానికి సౌకర్యవంతంగా అందుబాటులో ఉండాలి. దీనిని అనుసరించి మసాలా దినుసులను శుభ్రపరిచే యంత్రం కోసం ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఆ తర్వాత మసాలా పసుపు, చిల్లీ డ్రైయింగ్ మెషిన్ మరియు ధనియా రోస్టింగ్ మెషిన్ ఉంచండి. వేయించు యంత్రం ప్రాంతం తర్వాత వెంటనే మసాలా పొడిని ప్రాసెస్ చేసే ధనియా, కారం మరియు రసం, సాంబార్ పౌడర్ గ్రౌండింగ్ కోసం ఒక యంత్రాన్ని ఇన్స్టాల్ చేయండి. అప్పుడు పసుపు గ్రౌండింగ్ యంత్రాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇది పసుపును మాత్రమే రుబ్బుతుంది. తదనంతరం ప్యాకేజింగ్ ప్రాంతం తదుపరి వస్తుంది. ఇక్కడ మసాలా పొడి స్వయంచాలకంగా 50 గ్రాముల నుండి 1 కిలోల వరకు ప్యాక్ చేయబడుతుంది. ఈ దశను అనుసరించి 50 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు ఉన్న ప్యాకేజీలు సహాయక కార్మికుల సహాయంతో 1 కిలో కవర్లుగా ఏకీకృతం చేయబడతాయి. ప్యాకింగ్ చేయడానికి ముందు ఈ ప్రాంతం తుది నాణ్యత తనిఖీ కేంద్రం వలె కూడా పనిచేస్తుంది. నిష్క్రమణ దగ్గర తుది ఉత్పత్తి స్టాక్ను నిల్వ చేయండి. క్రాస్ కాలుష్యాన్ని నిరోధించడానికి ముడి పదార్థాలకు దూరంగా, నిష్క్రమణకు దగ్గరగా ప్యాక్ చేయబడిన పౌడర్ కోసం స్థలాన్ని కేటాయించండి. వ్యాపార్ కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.